నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం। సిద్దిపేట జిల్లా కొమురువెల్లి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ వద్ద గొల్లపల్లి ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో మెడిసిటీ హాస్పిటల్ మేడ్చల్ గారి సౌజన్యంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది। ఈ వైద్య శిబిరానికి సుమారు 200 మందికి పైగా వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకొని తగు మందులు తీసుకున్నారు। మేజర్ గా ప్రాబ్లమ్స్ ఉన్న వారిని హాస్పిటల్ తీసుకెళ్లి చికిత్స చేసి ఉచితంగా మందులు ఇచ్చి మరల పంపిస్తానని హాస్పిటల్ బృందం తెలియజేయడం జరిగింది। ఈ హెల్త్ క్యాంప్ నిర్వహించినందుకు గొల్లపల్లి అంజయ్య గారికి గ్రామ ప్రజలు ధన్యవాదాలు తెలియజేశారు। కొమురువెల్లి మండల కేంద్రంలో ఈరోజు గ్రామ పంచాయతీ దగ్గర మెడిసిటీ హాస్పిటల్ వారిచే ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది। గొల్లపల్లి ఆంజనేయ గారు ఆధ్వర్యంలో కొమురువెల్లి గ్రామంలో ఉన్న వృద్ధులు అందరు పేషెంట్లు బీపీ, షుగరు, థైరాయిడ్, మూదులు అన్ని టెస్టులు చేసి వాళ్ళకి మందులు ఇప్పించి మేజర్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే హైదరాబాద్కు తీసుకెళ్ళి మళ్ళీ వాళ్ళకి చూపెట్టి అన్ని పూర్తి ఖర్చులు వాళ్ళతోనే మొత్తం ఉచితంగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చుడు పూర్తి బాధ్యత అంజనేయులు గారు తీసుకొచ్చింది కాబట్టి ఈ కొమురువెల్లి గ్రామ యువత అందరి సహకారంతో అందరూ వచ్చి విజయవంతం చేశారు కాబట్టి అంజనేయులు గారికి ఇటువంటి కార్యక్రమాలు ఇంకెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। అందరికీ నమస్కారం। ఈరోజు మన గొల్లపల్లి అంజన్న గారి అనుకున్నట్టుగా ఈరోజు మెడిసిటీ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ టెక్నాలజీ నుండి క్యాంపు పెట్టించడం జరిగింది। ఇందులో గ్రామంలో ఉన్న వాళ్ళు వృద్ధులు వారు వీరు అందరూ ఎవరెవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళందరూ వచ్చి ఇక్కడ క్యాంపులో పాల్గొన్నారు। వాళ్ళందరికీ డాక్టర్లు చూసి పరీక్షలు చేసి వాళ్ళకి ఇంకేమైనా మేజర్గా ప్రాబ్లం ఉంటే వాళ్ళని హైదరాబాద్ కూడా అంజన సహకారంతో గొల్లపల్లి అంజన్న గారు తీసుకెళ్లి వాళ్ళకి ఏదైనా సరే ఆయన ట్రీట్మెంట్ చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు। ఈ క్యాంపు పెట్టించినందుకు గొల్లపల్లి అంజన్న గారికి పేరున గ్రామం తరఫున కొమురువెల్లి గ్రామ యువత తరఫున ప్రత్యేక ధన్యవాదాలు। సిద్దిపేట జిల్లా కొమురువెల్లి గ్రామంలో గ్రామ పంచాయతీ దగ్గర గొల్లపల్లి ఆంజనేయులు పద్మ గారు మెడిసిటీ హాస్పిటల్ వారిచే ఉచిత శిబిరం జరుపుతున్నందుకు వారికి మా గ్రామం తరఫున మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ఇప్పటికీ 100 నుంచి 200 మందికి చెక్ చేయడం జరిగింది। ఏదైనా ఏ బీమారైనా కూడా ఉచితంగానే వాళ్ళు ఉచిత శిబిరంతో చెక్ చేసుకుంటూ పోతున్నారు కనుక ఇటువంటి శిబిరాలు ఇంకా ఎన్నో పెట్టాలని అంతకంటే గత 6 నెలల ముందు రాజేందర్ గారు కూడా స్కూల్లో ఒక 500 మందికి ఉచిత శిబిరం పెట్టి చూపించడం జరిగింది। అదేవిధంగా గొల్లపల్లి ఆంజనేయులకు పద్మ గారికి మా గ్రామం తరఫున మా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం। మెడిసిటీ హాస్పిటల్ నుంచి ఉచిత వైద్యం శిఖరం ఏర్పాటు చేయడం జరిగింది। మా కొమురువెల్లి వాళ్లకు అందరూ అధిక సంఖ్యలో పాల్గొని 200 నుంచి 250 మంది వచ్చారు। ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో చేద్దామని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం। నాకు అందరూ సహకరించిన పెద్దలు, మా యువకులు అందరూ మంచిగా పేరుపోయిన ధన్యవాదాలు తెలుపుతూ మెడిసిటీ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి కార్యక్రమాలు మళ్ళీ చేద్దామని మా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం।